శివ కోసం అని చెప్పేసి గదులు గదులు వెతుకులాడుతూ ఉంటుంది భూమి. ఈలోపు చెర్రీ వచ్చి ఏం చూస్తున్నావు, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి చెర్రీ అడుగుతూ ఉంటాడు. అవును, పెళ్లి కొడుకు కోసమా అటు ఇటు చూస్తున్నావేంటి భూమి అని అంటుండగా, అవును ఇక్కడే ఎక్కడో ఏదో గదిలో ఉంటాడు. అవును, పెళ్లి కొడుకు ఎక్కడున్నట్టు, వాడి గదిలో ఉన్నట్టున్నాడు, నేను పిలుస్తానండు అని చెప్పేసి చెర్రీ శివ గది వైపు వెళ్తుండగా, ఒక్క నిమిషం చెర్రీ, శివ ఇక్కడ లేడు. ఏం మాట్లాడుతున్నావు? అవును చెర్రీ, శివకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు అనేసరికి ఒక్కసారిగా ఇక చెర్రీ షాక్ అయిపోతాడు. ఏమంటున్నావు భూమి? అవును, శివకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. పెళ్లి కూతురు ఇక్కడున్న తర్వాత శివకు పెళ్ళంటే ఇష్టం లేదంటున్నావు. పెళ్లి మండపం దగ్గరికి శివ వెళ్ళిపోయాడు. జోక్ చేస్తున్నావా? పెళ్లి కూతురు మన ఇంట్లో పెట్టుకొని శివ ఆ మండపం దగ్గరికి వెళ్ళడం ఏంటి అని అంటుండగా, అసలు శివకు పూర్ణి అంటే ఇష్టం లేదు, బిందు అంటే ఇష్టం. బిందుని ఇష్టపడ్డాడు, కానీ శివ పూర్ణిని ఇష్టపడ్డాని చెప్పేసి అనుకొని అపార్థం చేసుకొని ఈ పెళ్ళి ఫిక్స్ చేసుకున్నాం. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, కావాలని చెప్పేసి అపూర్వ బిందుని రెచ్చగొట్టి శివ చేత 3 ముళ్ళు వేయించుకోవాలని చెప్పేసి పాములా వాడుకుంటుంది. కానీ బిందు ఆ విషయాలు తెలుసుకోకుండా పిన్ని చెప్పిన మాటలు విని ఎలాగైనా శివ చేత 3 ముళ్ళు వేయించుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. అంతేకాదు ఆ అపూర్వ నాతో ఛాలెంజ్ చేసింది, ఎలాగైనా పూర్ణి మెడలో శివ తాళి కట్టడు, ఎందుకంటే శివ బిందు మెడలో తాళి కట్టేలా నేను చేస్తానని నాతో ఛాలెంజ్ చేసింది. ఇదంతా జరుగుతున్నా కూడా ఇంట్లో ఎవరికి తెలియదా? ఎలా చెప్తాను? నా మీద బాధ్యత పెట్టారు. ఈ కుటుంబం ఇప్పుడిప్పుడే సంతోషపడుతుందా? ఆ సంతోషపడే టైంలలో నేను ఇలాంటి మాట ఆ వార్త చెప్పి ఆ కుటుంబాన్ని బాధ పెట్టి ఇప్పుడు చేసిన దానికల్లా నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఆ ప్రేమను అడ్డం పెట్టుకొని వీళ్ళిద్దరి ప్రేమను ఇప్పుడు నేను త్యాగం చేసినట్టయితే ఈ కుటుంబానికి నేను నమ్మక ద్రోహం చేసిన దాన్ని అవుతాను. ఎలాగైనా సరే శివ పూర్ణి మెడలో తాళి కట్టాలి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు శివ ఎక్కడున్నాడని తెలుసుకోవాలి. ఎలాగైనా సరే నువ్వు నక్షత్రకు ఫోన్ చేస్తే అప్పుడు దాని ప్రకారంగా ఇక వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిపోతుంది. సరే ఒక్క నిమిషం అని చెప్పేసి వెంటనే నక్షత్రకు ఫోన్ చేస్తూ ఉంటుంది. అదే సమయానికి ఇక శివ అక్కడి నుంచి గుడికి బయలుదేరుతాడు. శివ వచ్చావా? రా శివ. అవును, నువ్వు వస్తావని నాకు తెలుసు శివ. సరే కానీ వెళ్ళి వెంటనే డ్రెస్ వేసుకొని రాపో అనే విధంగా అపూర్వ అంటూ ఉంటుంది. త్వరగా కానీ మండపంలో ఇక పెళ్లి కూతుర్లా బిందు నువ్వు ఎప్పుడెప్పుడు తాళి కడితే ఎప్పుడెప్పుడు నీ భార్య కావాలని చెప్పేసి నా కోడలు ఎదురు చూస్తుంది శివ. వెంటనే ఇక నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రా. త్వరగా ఈ పెళ్లి జరిగిపోతే అప్పుడు ఎవ్వరు ఏమి చేసినా కూడా మనకి ఏమి కాదు అనే విధంగా అపూర్వ అంటూ ఉంటుంది. లేదండి, నేను ఈ పెళ్లి చేసుకోను, క్షమించండి అనేసరికి బిందు ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి శివ, ఏం మాట్లాడుతున్నావు? మన ఇద్దరం ప్రేమించుకున్నాం కదా, నాతో పెళ్లి జరగడం ఇష్టం లేదా? బిందు ఒకసారి నువ్వు అర్థం చేసుకో, ఎందుకంటే నేను ఈ పెళ్లి చేసుకోలేను. మా అక్క మాట ప్రకారం నేను పూర్ణి మెడలో తాళి కట్టేస్తాను. ఏంటి శివ, వేషాలు వేస్తున్నావా? నువ్వు బిందు మెడలో తాళి ఎందుకు కట్టవు? ఖచ్చితంగా కట్టాలి, కట్టకపోతే మర్యాద ఉండదు అనే విధంగా అంటుండగా, ఈలోపు ఇక నక్షత్ర ఫోన్ ట్రాప్ చేసి వెంటనే వాళ్ళు ఏదో గుళ్ళో ఉందని తెలుసుకొని శివాలయం గుడి దగ్గరికి వెంటనే భూమి అక్కడికి బయలుదేరుతుంది. ఈలోపు శివను కావాలని చెప్పేసి అపూర్వ బెదిరిస్తూ ఉంటుంది. వెంటనే తన దగ్గరున్న గన్ తీసి శివ తలకు గన్ గురిపెట్టి, ఇప్పుడు నువ్వు తాళి కడతావా లేకపోతే నేను ఇక్కడే చంపి పాత్ర పెట్టనా అనేసరికి, లేదండి, నేను ఎట్టి పరిస్థితిలో మా అక్క మాట తీసేసి మా అక్క జీవితాన్ని ఇక నా చేతులారా నేను సర్వనాశనం చేయలేను. ఎట్టి పరిస్థితిలో నేను బిందు మెడలో తాళి కట్టను. నా జీవితం ఏమైనా పర్లేదు. ఏంటి శివ, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి నువ్వు లేకపోతే బ్రతకనని చెప్పి ఇప్పుడు మీ అక్క కోసమని నా జీవితాన్ని నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అనే విధంగా బిందు అడుగుతూ ఉంటుంది. బిందు, నీకు వేటికి నేను సమాధానం నా దగ్గర లేదు, ప్లీజ్ అర్థం చేసుకో. ఏంటి మాట్లాడుతున్నా కదా, మాటలతో చెప్తే వినవని చెప్పేసి చూస్తూ ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నావేంటి శివ? మర్యాదగా తాళి కట్టు, లేకపోతే ఇక్కడ నేను చంపేస్తానని తలకు గన్ గురిపెట్టి పీటల మీద కూర్చోబెడుతుంది.
పంతులు గారు, మీరు మంత్రాలు చదవకుండా డైరెక్ట్గా ఆ శివతో బిందు మెడలో తాళి కట్టించే ప్రయత్నం చేయండి అనేసరికి వెంటనే పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఈలోపు ఇక బాబు మాంగళ్యధారణ కానివ్వండి అని చెప్పేసేసరికి ఇక తాలిబొట్టు పట్టుకొని టెన్షన్ పడుతూ చూస్తుండగా ఈలోపు గుళ్ళోకి ఎంటర్ అవుతుంది భూమి. చుట్టుపక్కల చూస్తూ గబగబా వస్తూ ఉంటుంది. ఇక అదే సమయానికి బిందు మెడలో భయంతో శివ తాళి కట్టబోతుండగా అలా వెంటనే భూమి వచ్చి శివ చేయి పట్టేసుకుంటుంది. శివ చేతిలో ఉన్న తాలిబొట్టును తీసి అక్కడ పెట్టి శివని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా, ఏంటి వచ్చి తమ్ముడిని తీసుకెళ్తున్నావు? అయినా వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, అలా అని చెప్పేసి నువ్వు పూర్ణికిచ్చి పెళ్లి చేయాలనుకుంటే ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోనని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది. అసలు నువ్వు ఎవరు? నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం ఏముంది? వీడు నా తమ్ముడు, నేను చెప్పిందే వింటాడు. అదేంటి వదిన అలా మాట్లాడుతున్నావు? శివ నన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు, నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు. కానీ పూర్ణి ప్రాణాలు తీసుకునే కంటే ఎక్కువ ప్రేమించింది. చేతి మీద నీ పేరు చూస్తేనే తట్టుకోలేని పూర్ణి ఏకంగా నువ్వు శివను పెళ్లి చేసుకున్నా అంటే మరుక్షణం తను చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉంది. బిందు, నువ్వు తప్ప అనుకో, నీ ప్రేమ త్యాగం చేస్తావనుకో, ఏదన్నా అనుకో, శివ నీ మెల్లో 3 ముళ్ళు వేయడు. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఖచ్చితంగా శివ బిందు మెడలో తాళి కడతాడు. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరిస్తే బెదిరిపోవడానికి ఒకప్పుడు భూమి కాదు అపూర్వ, ఇప్పుడు నీ నిజస్వరూపాన్ని బయట పెట్టడానికి నాకు బోలెడు ఆధారాలున్నాయి. ఆ ఆధారాలను బట్టి నాన్న చేతే నేను మెడలు పట్టుకొని బయటికి గెంటేచే అతి త్వరలోని కూడా నువ్వు అది కూడా చూడబోతున్నావు. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, ముందు జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాను. నువ్వు బిందువు అడ్డం పెట్టుకొని శివ చేత 3 ముళ్ళు వేయించి నీ ఆటను సాగిస్తూ ఆ కుటుంబాన్ని ఎలాగైనా రోడ్డుకి ఇచ్చాలనుకున్నావు కదా, ఆ ప్లాన్ ఎట్టి పరిస్థితిలో సాగదు. ఈ భూమి ఉన్నంత వరకు ఇక ఆ కుటుంబానికి మచ్చ కూడా పడనివ్వకుండా కాపాడుకుంటాను. అయినా నువ్వు ఏం చేయలేవు ఆ కుటుంబాన్ని, ఆఖరికి వాళ్ళ గోటి కూడా తాకలేవు అపూర్వ. ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసి బిందును అడ్డం పెట్టుకొని శివను ఆడియాలని చెప్పేసి అనుకున్నావనుకో, ఈసారి నీ మెడ మీద కత్తి పెట్టను కాదు, నిన్ను పాత్ర పెడతానని చెప్పేసి విధంగా భూమి హెచ్చరించి శివ చేపట్టుకొని లాక్కెళ్తుంది. మరోవైపు పెళ్లి కూతురుగా రెడీ అవుతుంది. ఇక్కడ పెళ్లి కొడుకు కోసం అని చెప్పేసి గగన్ అటు ఇటు తిరుగుతూ, అరే చెరి పెళ్లి కొడుకు శివ ఎక్కడున్నారా అనేసరికి కంగారు పడిపోతూ, అన్నయ్య శివ వస్తున్నాడు. శివ రావడమేంట? గదిలో లేడా అంటే ఉన్నాడన్నయ్య, డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. అవును భూమి ఎక్కడా? భూమి ఏమో ఇక్కడక్కడ ఉంది చూడన్నయ్య అని కంగారు పడుతూ మరోవైపు శివన్ బయటికి తీసుకొచ్చి చెంప మీద లాగి పెట్టి కొడుతుంది. అసలు ఏమనుకుంటున్నావురా, ఎందుకురా ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అంటుండగా, నేను కావాలని పెళ్ళి ఒప్పుకోలేదక్క, ఆ అపూర్వ నా తల మీద గన్గురి పెట్టి చంపేస్తానని బెదిరించింది అనేసరికి పద వెంటనే అని చెప్పేసి వెంటనే శివ చేపట్టుకొని ఇంటికి తీసుకెళ్తుండగా, శివ ఎక్కడా కనిపించట్లేదని చెప్పేసి గగన్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అసలు ఇక్కడ భూమి కూడా కనిపించట్లేదు కదా అంటే, అన్నయ్య వాళ్ళిద్దరు అంటుండగా, ఏంటి బావా ఏంటి నీ కంగారు? శివ ఇక్కడ ఉన్నాడు, శివ వాళ్ళ అక్క భూమి కూడా ఇక్కడ ఉంది, ఏంటి నీ కంగారు? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అనేసరికి ఇక చెర్రి రిలాక్స్ అయిపోతాడు. అప్పుడు సైగ చేస్తుండగా, చెప్తానాగని చెప్పేసి భూమి చెర్రికి చెప్తూ ఉంటుంది. సరే బావా నువ్వు టెన్షన్ పడకు, పెళ్ళి హ్యాపీగా శివ పూర్ణి పెళ్ళి జరుగుతుంది, హ్యాపీగా వాళ్ళిద్దరిని మరిద్దరిని కలిసి దీవిద్దాం అని చెప్పేసి అంటూ ఉండగా, అప్పుడు వెంటనే శివ వెళ్ళి నువ్వు డ్రెస్ వేసుకొని రాపు అని చెప్పేసి కోపంగా అంటుంది. అప్పుడు వెంటనే శివ గదిలోకి వెళ్ళి డ్రెస్ వేసుకుంటాడు. ఇక జరిగిన విషయం అంతా చెరికి చెప్పేస్తుంది. కావాలని అపూర్వ ఈ కుటుంబాన్ని రోడ్డుకి ఈచాలని పక్కగా బిందును అడ్డం పెట్టుకొని చేస్తుంది అని విధంగాసరికి ఇక బిందు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తుంది. అపూర్వ ప్లాన్ను కాళ్ళ కింద తొక్కేసి ఇక దెబ్బ కొట్టి భూమి తమ్ముడిని తీసుకెళ్తుంది.